అంచనా డబుల్ సెక్రటేరియట్ నిర్మాణంలో అవకతవకలు 617 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. మరి 1150 కోట్లు దాటిన వ్యయం. అదనపు ఖర్చుకు పరిపాలనా అనుమతి నిల్. ఇప్పటికీ కొనసాగుతున్న వర్క్స్. బీఆర్ఎస్ లీడర్లకు చెందిన సంస్థలకి పనుల బాధ్యతలు. అంచనాల పెంపుపై సర్కారు ఆరా. ఫర్నిచర్కి 200 కోట్ల రూపాయలు అయినా నాసి రకమే. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కొత్త సెక్రటేరియట్ అంచనా వ్యయం డబుల్ అయినట్టు తెలుస్తున్నది. నిర్మాణం కోసం ముందుగా ప్లానింగ్ వేసుకున్నది 617 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి లభించగా దాని వ్యయం ప్రస్తుతం రూపాయలు 1150 కోట్లు దాటినట్టు సమాచారం. రూల్స్ కు విరుద్ధంగానే అంచనా వ్యయం పెంచినట్లు ప్రచారం జరుగుతున్నది. పరిపాలన అనుమతులు లేకుండానే పర్మిషన్ కు మించి ఖర్చు చేయడం వివాదంగా మారింది. ఎలక్ట్రికల్, గార్డెనింగ్, ఫర్నిచర్, సెంట్రల్ ఏసీ, ఇంటర్నెట్ వంటి వర్కింగ్ పనుల కోసం అంచనా వేసిన వ్యయము దాదాపు డబుల్ అయిపోయింది. మరి ఇప్పటికీ ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ లోపల కొనసాగుతున్నాయి, బయట కూడా కొనసాగుతున్నాయి. మరి 600 కోట్లు అనుకున్నది 1200 కోట్లు డబుల్ ఎట్లయింది? అది 100 రూపాయలు కాదు, 200 రూపాయలు కాదు, కనీసం 100 కోట్లు కూడా కాదు. ఈరోజు డబల్ 600 కోట్లు అనుకున్నది 1200 కోట్ల రూపాయలు అయింది అని అంటే దాదాపు ఒక 600 కోట్లు ఎక్కువ అంచనాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అంచనా వేసేటప్పుడు అన్నిటికీ సరిగ్గా ఈ గ్లాస్ కింద అవుతుంది, ఈ ఇటుక కింద అవుతుంది, ఈ సిమెంట్ కింద అవుతుంది, ఈ ఐరన్ కింద అవుతుంది అని చెప్పేసి మొత్తం గార్డెనింగ్ కింద, ఏసీల కింద అని చెప్పేసి మొత్తం లెక్కలేసుకొని వేసేది 600 కోట్ల రూపాయల అంచనా. మరి 600 కోట్ల అంచనా 1200 కోట్లు చేసిరు అంటే ఎవరి కోసం చేసిరు? ఆ నిర్మాణాన్ని చేపట్టింది ఎవరు? అందులో సబ్ కాంట్రాక్టర్లు ఎవరు? ఆ సబ్ కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? ఈరోజు గార్డెనింగ్ మెయింటైన్ చేస్తున్నది ఎవరు? దాని వెనకాల అంటే సెక్రటరీలో మిగతా మెయింటెనెన్స్ చేస్తున్నది ఎవరు? ఆ వైఫై ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఏసీలను ఫిట్టింగ్ చేసినటువంటి సంస్థ ఎవరిది? ఇట్లా ప్రతిదాన్ని మనం చూసినట్లయితే దాదాపుగా అవన్నీ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి రిలేషన్స్, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల కిందనే ఉన్నాయి. మరి వాటి అన్నిటికీ సంబంధించిన విషయంలో 617 కోట్లు అనుకుంటే 1150 కోట్లు అంటే ఇంకో 50 కోట్లు అయితే ఈజీగా. మరి 1200 కోట్ల రూపాయలకి ఎవరు పెంచారు, ఎట్లా పెంచారు అని అంటే అందులో పరిపాలన శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే అవన్నీ జరిగినట్టుగా తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విషయాల్లో తప్పులను మాత్రమే ఎతుకుతుంది. మరి తప్పులను ఎతకడమే పని కాకుండా ఆ తప్పులను మీరు వెతికి బయట తీసినటువంటి తప్పుల్లో ఎవరు తప్పు చేశారు, ఎందుకు తప్పు చేశారు అనే విషయంలో ప్రజలకు చెప్పాల్సి ఉంది. వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇకపోతే సమావేశంలో రేవంత్ ఉత్తమ్ విద్యుత్ను ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు, గత సర్కార్ అలా కొనుగోలు చేయడానికి కారణాలు ఏమిటి, ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి, ఇకపై తక్కువ ధరకు దొరికే కంపెనీల నుంచే కొనాలి, రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, రాష్ట్రానికి సమగ్రమైన విద్యుత్ పాలసీ అవసరం. రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులతో సెక్రటేరియట్లో సమీక్ష. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ పైన డిస్కషన్. నేను ఢిల్లీకి సీఎం మంత్రులు. మొత్తానికైతే మొన్న అదానీ సంస్థలకు సంబంధించిన వ్యక్తుల్ని రేవంత్ రెడ్డి గారు కలిశారు. మరి ఢిల్లీకి పోయి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిండు. హైదరాబాద్కి వచ్చి ఆయన హైదరాబాద్కు రాగానే అదానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఈయన కలిసిరు అని చెప్పేసి ఒక ఫోటో వైరల్గా మారింది, మనం చూసినాం. మరి ఇదే రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయినప్పుడు మహారాష్ట్ర బహిరంగ సభలో కాంగ్రెస్ ఆవిర్భావ సభలో రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ మాట్లాడుతూ అంబానీ అదానీని ఇష్టమైనట్టు తిట్టిరు. అంబానీ అదాని దేశాన్ని నాశనం చేస్తున్నారని మాట్లాడారు. మరి అక్కడ మహారాష్ట్రలో మాట్లాడి తెలంగాణకు వచ్చి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత వారం రోజుల్లోపే మళ్ళీ తెలంగాణలో అదానితో మీటింగ్ ఏర్పాటు చేసి అదానితో మీటింగ్ ఏర్పాటు చేసినాక 2 రోజులకే ఈరోజు తక్కువ ధరకు ఇచ్చేటువంటి కంపెనీల నుంచే మనం కరెంటును కొనుక్కోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఈరోజు కరెంటు కొనుగోలు అనేది అదాని సంస్థ నుండి చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మరి అదానీ చేతుల్లో దేశాన్ని నరేంద్ర మోడీ పెడుతున్నప్పుడు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పాలనలో ఉన్నప్పుడు మరి అదానీ చేతుల్లోకి రాష్ట్రాన్ని ఇచ్చేది ఉంటే ఈ రాష్ట్రం కూడా సర్వనాశనం చేసేటువంటి దిశగా మరి కాంగ్రెస్ కూడా అడుగులు వేయబోతుందన్న విషయాన్ని మనం ఆలోచించాలి. మరి అదానీ గ్రూప్స్తోని మీటింగ్ అయిన 2 రోజులకే ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడము, అదానీ గ్రూప్ కాకుండా కొత్తగా తక్కువ రేటుకి ఇచ్చేటువంటి గ్రూపులు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు అదానీ గ్రూప్ చేతుల్లో పెట్టాలనే ప్రయత్నం అయితే జరుగుతున్నదో తెలుస్తోంది. ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటండి, రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, రాష్ట్రానికి సమగ్రమైన విద్యుత్ పాలసీ అవసరం ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సమగ్రమైన పాలసీ కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు అంబానీ అదానీ చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టే విధంగా ఉండకుండా వీలైనంత వరకు మరి ప్రభుత్వం ఇక్కడ మనకు సింగరేణి బొగ్గు సంబంధించిన విషయంలో కానీ థర్మల్ పవర్ సంబంధించిన విషయంలో కానీ మిగతా సంబంధించిన విషయంలో కూడా నిర్ణయాలు తీసుకొని ఇక్కడనే మన రాష్ట్రానికి కావాల్సినంత విద్యుత్ను వాళ్ళు తయారు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు వాళ్ళకి వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసుకొని వాళ్ళ కష్టాన్ని తగ్గట్టుగా ఫలితం కూడా ఉండేదంటే తప్పకుండా వాళ్ళు మరింత పనిచేసే అవకాశాలు ఉంటాయి. వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. దాంతోపాటు సోలార్ పవర్ సంబంధించిన విషయంలో కూడా
మరి సోలార్ పవర్ను ఈరోజు గ్రామ పంచాయతీలకు సంబంధించిన విషయంలో చూసినట్లయితే గ్రామ పంచాయతీల్లో దాదాపు ప్రతి నెల గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ కట్టడం డబ్బులలో సగం డబ్బులు కేవలం కరెంట్ బిల్లుల కోసమే. ఒక్కో గ్రామ పంచాయతీలో 10,000 నుండి 20,000 50,000 వచ్చేటువంటి గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. మరి ఆ కరెంట్ బిల్లు తగ్గాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి లైటింగ్ సిస్టాన్ని సోలార్ సిస్టమ్ చేయడం కానీ అక్కడ నుండి చాలా విషయాలకు సంబంధించిన విషయంలో ఈరోజు ప్రతి గ్రామంలో మెయిన్గా స్ట్రీట్ లైట్ల కోసం ఎక్కువ కరెంట్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ స్ట్రీట్ లైట్స్కి సంబంధించిన విషయంలో సోలార్ పవర్ని తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసేది ఉంటే దాన్ని కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఆ విషయం దిశగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది.